హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే కూరగాయల లాస్ట్ అనమాట. ఇది మాకు పెట్టిన టిఫిన్ మెనూ, నేను ఇచ్చిన మెనూ. అండ్ ఫస్ట్ డెస్టినేషన్ వచ్చి కాఫీ ప్లాంటేషన్కి వెళ్ళాము. ఇది మేము టువార్డ్స్ గోల్డెన్ టెంపుల్కి టువార్డ్స్ మైసూర్కి వెళ్ళేటప్పుడు కాఫీ ప్లాంటేషన్ వచ్చింది. ఇది అతిపెద్ద కాఫీ ప్లాంటేషన్ అంటే కూర్గ్లోనే. ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. స్మైల్. నోట్లో పెట్టి నాలుగే చూపించింది. ఇది అరౌండ్ మనకు 100 acres దగ్గర ఉంది అని చెప్పారు. ఎగ్జాక్ట్గా గుర్తుకు రాలేదు నాకు. అలా అయితే చెప్పారు. అండ్ మీ అందరికి ఇంకోటి చెప్పాలి, ఇప్పుడు నేను కెమెరాలో షూట్ చేయడం వల్ల మైక్ తీసుకోవాలి. సో ఆడియో కూడా అంత ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వ్యక్తి గైడ్, ఆయనది వాయిస్ సరిగా ఉండదు. సో అందుకనేసి అట్లా వస్తుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, సారీ. అండ్ ఇప్పుడు ఆయన వచ్చి కాఫీ బీన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీకు ఈ విధంగా ఎవరిదైనా హెడ్సెట్ ఉంటే కొంచెం హెడ్సెట్ పెట్టుకుని టీవీలో చూసే సౌండ్ కొంచెం ఎక్కువ పెట్టుకుని చూడండి. ఈ ఒక్క ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేది మాత్రం. నేను మరీ అంతలోగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇదే వాళ్ళలోనే చాలా కాస్ట్లీయెస్ట్ ఎక్స్పెన్సివ్ కాఫీ ఒక బీన్. అది మా మామ చేసేది ఉంది కదా, అది షెల్లు లోపల బీన్ ఉంటుంది. అది ఏంటంటే ఒక పిల్లికి ఇస్తారు, ఆ పిల్లి అన్నీ తింటుంది. ఇదొకటి డైజెస్ట్ కావడానికి అది షిట్ పోయేటప్పుడు వస్తుంది. దాంట్లో నుంచి కాఫీ బీన్స్ తీసుకు దానిలో షెల్ని అండ్ బీన్ని సపరేట్ చేసి దాన్ని వాష్ చేసి మనకు 1 lakh అట్లా అమ్ముతారు ఒక కాఫీ. సో అది అండ్ దీని ఎంట్రీ ఫీజ్ అయితే ఒక్కరికి 200 చెప్పారు. చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది మాకైతే. వెళ్ళడం వల్ల మాకు కొంచెం బెనిఫిట్, కొంచెం నాన్ బెనిఫిట్. కొన్ని తెలుసుకోలేనివి తెలుసుకున్నాము. అండ్ ఈ చెట్టు పేరు కూడా ఏదో చెప్పారు గైస్, ఇది చాలా ఏళ్ళగా ఉందంట. బిర్యానీ లీఫ్ చెట్టు ఇది. ఆడ పైన చూస్తారా, అదే కెమెరాలో జూమ్ చేయండి. లవర్ సాంగ్ పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. బన్నీ అండ్ రాహుల్ గారి డాన్స్ ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఆయన చెప్పేది మనకు ఏలకాలు ఉంటాయి కదా, ఇలాచి, ఆ చెట్టు అన్నమాట అది.
అండ్ ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి, ఆయుర్వేదిక్ చెట్లు ఉన్నాయి, వంటకు వాడే చెట్లు ఉన్నాయి, స్పైసెస్ చెట్లు. అండ్ ఇప్పుడు మనకు ఒక కాఫీ బీన్ ఎట్లా వస్తుంది ఏంటంటే ఈ ఫ్లవర్ లాగా వస్తుంది. ఫస్ట్ ఈ ఫ్లవర్ నుంచి మనకు కాఫీ బీన్ అనేది వస్తుంది. అండ్ ఇక అయిపోయింది కదా, ఇక ఫ్యాక్టరీకి అయితే తీసుకెళ్తున్నారు. అక్కడ వాళ్ళదే ఫ్యాక్టరీ ఉంది. ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ వీళ్ళు కాఫీ, స్పైసెస్ అన్నీ అమ్ముతారు. మనకు నచ్చినవి మనం తీసుకోవచ్చు, లేకుంటే జస్ట్ చూసి వచ్చేయచ్చు. కానీ కాస్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. అండ్ ఇదైతే కాఫీ బీన్స్ హీట్ చేసేది చూడండి. ஸோ இங்கேருந்து உங்களுக்கு காஃபியோட ப்ராசஸிங் பண்ணுறது இந்த காஃபியோட ரோஸ்டிங் மிஷின். காஃபி பீன்ஸ் இருக்குது பார்த்தீங்களா, அந்த பீன்ஸஸ் தான் நாங்கள் சன்லைட்டில் காவிச்சா காஃபி பீன்ஸ் இப்படி தான் இருக்கும். இந்த பீன்ஸஸ் தான் நாங்கள் எடுத்துட்டு இதுக்குள்ளே போட்டுட்டு ஓப்பன் பண்ண ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. அந்த ட்ரம் உங்களுக்கு ரோஸ்ட் ஆகுது. டெம்பரேச்சர் வந்து 180 டிகிரி ஃபாரன்ஹைட் 90 டிகிரி செல்சியஸில் உங்களுக்கு ரோஸ்ட் பண்ணுவாங்க. ஸோ டெம்பரேச்சர் சேமாக இருக்கும், டிஃப்ரெண்ட் டைம்லலாம் ரோஸ்ட் பண்ணுறது. 20 மினிட்ஸ் 40 மினிட்ஸ் 1 hour, லைட் மீடியம் டார்க்னு சொல்லிட்டு உள்ள உங்களுக்கு ரோஸ்டிங் ஆகிட்டே இருக்க பார்த்தீங்கன்னா இந்த ரோஸ்டிங் ஆகும் மேனுவல் டெஸ்டிங் சொல்லுவாங்க. ஓப்பன் பண்ண உள்ள உங்களுக்கு காஃபி பீன்ஸ் தர ரோஸ்டிங் செக் பண்ணுற காட்டி இந்த பொசிஷன் யூஸ் பண்ணுவாங்க. ஸோ மறுபடியும் க்ளோஸ் பண்ணிவிட்டு இங்கே இருக்கிறது மொத்தம் ரோஸ்ட் ஆகிட்ட அப்புறம் இந்த கேப் இருக்குது பார்த்தீங்கன்னா இந்த கேப் வந்து ஓப்பன் பண்ணால் மொத்த பீன்ஸ் வெளியே வந்துடும். இது வந்து கூலர் 20-25 மினிட்ஸ் கூல் பண்ணுவாங்க. கூல் பண்ணிட்டு அப்புறமா இங்கேருந்து கேப் ஓப்பன் பண்ணால் மொத்த பீன்ஸஸ் பாஸ்கெட்டில் கலெக்ட் ஆகும். அதை கலெக்ட் பண்ண காஃபி பீன்ஸஸ் வந்து கலெக்ட் பண்ணுவாங்க. అండ్ ఆ బీని ఎక్స్ట్రాక్ట్ చేసి కాఫీ కాఫీ పౌడర్ ఎట్లా రెడీ అవుతుందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వినండి. ஸோ இது வந்து உங்களுக்கு கிரைண்டர் மிக்சர் பவுடர் பண்ணுறக்காட்டி இந்த பவுடரில் உங்களுக்கு 3 வெரைட்டிஸ் பவுடர்ஸ் இருக்குது. ஒரு 100% காஃபி 100% காஃபி 100% பியூர் காஃபி இதில் பண்ணுறது. ஆனால் 2 காஃபி பீன்ஸ் ரோபஸ்டா பற்றி அரபிக்கா. ஸோ 2 மிக்ஸ் பண்ணிட்டு கிரைண்ட் பண்ண 100% காஃபி வந்து இங்கே சொல்கிறது பிளான்டேஷன் ரைட். இது செப்பரேட் ரோபஸ்டா செப்பரேட் கிரைண்ட் பண்ணால் பியூர் ஃபார்ம் வரும். இதில் வந்து பியூர் ஃபார்ம் பண்ணுவாங்க. ஜஸ்ட் இந்த பவுடரோட ఫ్రాగ్రెన్స్ ఇರುತ್ತೆ, ఫ్రాగ్రెన్స్ పర్వాలేదు. అండ్ ఇదే ఆ కాఫీ పౌడర్ బీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది. అండ్ మేమే ఫస్ట్ కస్టమర్. ఓపెన్ చేసినానికి మేమే బోని చేసి వచ్చినాం. అండ్ ఇవన్నీ నాన్ ఆల్కహాలిక్ వైన్స్. అండ్ ఇది దాల్చిన చెక్క, చాలా స్పైసెస్ ఉన్నాయి, పర్ఫ్యూమ్స్, పౌడర్స్, కాఫీ పౌడర్స్, టీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మీరు కూడా చూడండి. అండ్ మా మామ చేతిలో పట్టుకున్నారు కదా, అదే ఇందాక చెప్పాను కదా వరల్డ్ ఎక్స్పెన్సివ్ కాఫీ అనేసి, అది ఇదే. ఆ చిన్న బాక్సే మనకు అరౌండ్ 1000 రూపీస్ చెప్పారు ప్రైస్.
అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి గైస్, మన ఫుడ్ కావాల్సినవి ఆవాలు జీలకర్ర అని. అండ్ ఇది మన సెకండ్ డెస్టినేషన్ దుబేరా వాటర్ ఫాల్స్ కాదు, దుబేరా ఎలిఫెంట్ క్యాంప్. అండ్ ఇప్పుడు షూట్ చేస్తే అయితే మా తమ్ముడు. అండ్ ఇది వాటి టైమింగ్స్, వీడియో పాజ్ చేసి చూడండి. ఇక్కడ రివర్ రాఫ్టింగ్ కూడా ఉంటుంది, బట్ వాటర్ ఎక్కువ లేకపోవడం వల్ల, సమ్మర్ సీజన్ అవ్వడం వల్ల రివర్ రాఫ్టింగ్ అయితే లేదు. అండ్ మా తమ్ముడు రాహుల్ అయితే జీన్ ప్యాంట్ వేసుకొచ్చారు, అది ఫుల్ టైట్గా ఉంటుంది, అంటే పైకి లేపని కాదనేసి మేము రిటర్న్ బ్యాండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు షార్ట్ చేంజ్ చేసుకుని, నేను కెమెరాకి వాటర్ ప్రూఫ్ ప్రొడక్షన్ వేసుకుని వచ్చేటప్పటికి మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంక నేను, మా తమ్ముడు, రాహుల్ మేము ముగ్గురమే వెళ్తాం ఆరామ్సే. ఈ ఎల్లో బ్యాగ్స్ వేస్తారు కదా, లోతు ఉన్న ప్లేసెస్లో ఈ ఎల్లో బ్యాగ్స్ అనేది పెట్టారు ఇసుకేసి, సో దట్ మనము లోతులో దిగకుండా మనం నార్మల్గానే నడుచుకుంటూ వెళ్ళిపోయేలాగా ఉన్నది, స్లిప్ కూడా అవ్వదు. అక్కడ చాలామంది వస్తున్నారు, ఇది తక్కువ రోజులాగా అనిపిస్తుంది, మేమే ఇటు వచ్చేసాం. మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మేము ముగ్గురమే లాస్ట్. అండ్ ఫైనలీ 5 minutes వాక్ తర్వాత ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాము. ఈ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాక ఏం చేస్తారంటే, టైమింగ్స్ క్లోజ్ అయిపోయింది, ఇక మీరు తిరిగి వెళ్ళిపోండి అని చెప్పి మా మీద ఒక బండరా వేసారు. ఎంతో ఆశగా వచ్చి లాస్ట్కి ఇది చూడకుండా మిస్ అయ్యాం. ఆ కాఫీ ప్లాంటేషన్ వద్దురా బాబు అని మా డ్రైవర్కి చెప్తే ఆడెళ్ళి చూడండి అని చెప్పిండు. ఆ డ్రైవర్ నా బట్టగాడు వల్ల ఇది మిస్ అయింది, లేకుంటే ఇది చాలా మంచి ప్లేస్ గైస్, చాలా బాగా ఎంజాయ్ చేస్తుండొచ్చు అందరం. అండ్ వీడు వాటర్లో ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ అదిగో చూడండి, వచ్చిన దానికి ఎలిఫెంట్ బయట కనపడింది మాకు, అదృష్టం. లోపలికి పోలే, టికెట్ తీసుకోవాలి, ఎంతనో తెలియదు, అదేదో బయటే ఫ్రీగా చూసేసినాం. మాకన్నా ముందు మా బావి వాళ్ళు వెళ్ళారు, బట్ కొంతమంది వెళ్ళారు, వాళ్ళు కూడా ఎక్కువ దూరం పోలే, వాళ్ళని కూడా క్లోజ్ అనేసి వెనక పంపించేస్తారు. ఇంకా కొంతమందిని ఇక మా కోసమని వెయిట్ చేస్తూ అక్కడే ఆగిపోయారు ఎంట్రన్స్ దగ్గరే. అండ్ ఇక మేము రిటర్న్ వెళ్ళడం కూడా స్టార్ట్ అయ్యాం. మన దీక్షణ్ గారు ఫోటో తీసుకుంటున్నాడు. ఇది ఒక ఫుల్ వ్యూ గైస్, దుబేరా ఎలిఫెంట్ క్యాంప్ రివర్ రాఫ్టింగ్. అండ్ మన ఇద్దరు సోకుల్ రాయల్ కూడా ఫోటోషూట్కి ఫోటో తీసుకుంటున్నారు. అండ్ ఇది అండర్ వాటర్ ఎఫర్ట్తో తీసాను, ఒకసారి చూసి ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి గోల్డెన్ టెంపుల్. నేను ఎక్కువ షూట్ చేయలేదు,
ఆ రోజైతే ఎండ బీభత్సంగా ఉంది. సో కెమెరా కూడా లోపల పెట్టేస్తా హీట్ అవుతుందని. అండ్ ఇవి వాటి పార్కింగ్ ఛార్జెస్. అండ్ ఇది ఒక గేట్ నెంబర్ 1. యాక్చువల్లీ మనం ఇటు నుంచి వెళ్ళొచ్చు, బట్ అక్కడ ఏదో వర్క్ జరుగుతుందనేసి ఈ గేట్ క్లోజ్ చేస్తారంట. మాకు ఇల్వకైతే వెళ్ళాము, అక్కడ సెక్యూరిటీ గార్డ్ చెప్పారు. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకో గేట్ ఉంటుంది. అండ్ ఇది మా బండిగడ్డ ఒక మినీ సినిమాటిక్ యూనివర్స్, చూసి ఎంజాయ్ చేయండి. అన్న తమాస్ చేస్తుంది జస్ట్ తమాస్ చేస్తున్నావు. నడవడానికి కష్టపడతాడు ఫ్రెండ్స్. అండ్ వాడైతే అప్పుడే నిద్ర లేస్తాడు, సో అందుకనే అట్లా ఉన్నాడు కొంచెం. చూడండి ఎట్లా ఆడుస్తున్నాడు బఫెలో ఆడిచేలాగా. అండ్ ఇది ఎంట్రన్స్ అనుకుంటే ఇది ఎంట్రన్సే కాదు, వేరేదో గేట్ క్లోజ్ ఉంది. అండ్ ఇప్పుడు నేను మా ఫాదర్ ఫోన్లో చేస్తున్న వీడియో వివో V29. అండ్ అక్కడి నుంచి ఎదుగురానికే ఫోను చాలా ఓవర్ హీట్ అయిపోయి ఫుటేజ్ అంతా ల్యాగ్ వస్తుంది. ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోండి గైస్. లోపలికి వచ్చినా కూడా నడవడానికి కష్టపడుతున్నాడు ఫ్రెండ్స్. చూడండి ఎత్తుకోమని ఏడుస్తున్నాడు ఫ్రెండ్స్. ఫోన్ అయితే ఎండకి చాలా ఓవర్ హీట్ అయిపోయి ఫుల్ ల్యాగ్ అవుతుంది. అండ్ వచ్చేస్తాం మనం గోల్డెన్ టెంపుల్ ఎంట్రన్స్ అయిపోయాం. టెంపుల్ అయితే చాలా బాగా కట్టారు గైస్. మనం ఎన్ని ఫోటోలు కంటే ఎన్ని ఫోటోలు, వీడియోలు కంటే వీడియోలు వివచ్చంగా తీసుకోవచ్చు. లొకేషన్ మొత్తం తిరిగిపోయింది గైస్. అండ్ ఫోన్ చాలా ఓవర్ హీట్ అయిపోయి మా ఫాదర్స్కి కంటిన్యూస్గా ఫోన్ రావడము, ఈ ఎండ అన్నీ చాలా ఓవర్ హీట్ అయిపోయి కెమెరా అయితే ఫుల్ లాగ్ అవుతుంది. నేనైతే 4K 60 FPS రికార్డ్ చేస్తుంటే, సో ఇక కంటిన్యూస్గా కాల్స్ కూడా వస్తూనే ఉంది. సో ఈ షాట్ అయిపోగానే మా ఫాదర్కి ఫోన్ ఇచ్చేస్తా, చాలా ఓవర్ హీట్ అవుతుందని రీస్టార్ట్ చేసి ఇచ్చేస్తా. అండ్ వీలే అన్నమాట మనకి మెయిన్ బుద్ధిజంలో మధ్యలో ఉండేది బుద్ధుడు. అండ్ మిగతా ఇద్దరు వాళ్ళ పేరు చెప్పారు, నాకు గుర్తుకు రాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ వాళ్ళు కూడా బుద్ధుడితో ఈక్వల్గా రైట్స్ అని పొంది బుద్ధిజంకి సపోర్ట్ చేసి వాళ్ళు కూడా బుద్ధిజంలో దేవుళ్ళు అయ్యారు. వీళ్ళ గురించి మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ చేయండి, కమెంట్స్ తెలుసుకుంటాను. అండ్ లోపల కూడా ఆర్కిటెక్చర్ చాలా బాగుంది గైస్. అండ్ ఒక్కొక్కటి ఆర్కిటెక్చరు, డిజైను
పెయింటింగ్స్, ఆ పెద్ద పెద్ద గోడల పైన అంత పెద్ద పెద్ద బొమ్మలు వేసి ఎంత నీట్గా చేస్తారో చూడండి గైస్. అండ్ యాక్చువల్గా దీని లోపల ఒక రౌండ్ వేసుకుంటూ వీడియో తీస్తాం అనుకుంటే అక్కడ బయట బ్యారికేడ్స్ పెట్టేశారు ఇక్కడే, లోపల దారి లేకుండా. సో మీకు అదైతే చూపించలేకపోయా. అండ్ వీళ్ళు ఏదైనా పేరు వేసి పెడితే బాగుంటుంది గైస్. పేరు ఏమి వేయలేదు. ఇక్కడ ఎవరో ఉన్నారు అక్కడ ఉండేవాళ్ళు, సో ఏదైనా అనుకుంటారేమో అనేసి నేను వీడియో స్టాప్ చేసేసి బయటకు వచ్చేస్తాను. అండ్ ఇది వచ్చి ఒక ప్లాన్, అది గుడి ఇక్కడ ఎట్లుంది, లొకేషన్ ఎట్లుందో సేమ్ రిప్లికా అనమాట. ఇది వెనక మౌంటైన్స్ ఉంటుంది, మౌంటైన్స్కి చూడండి వెనక మౌంటైన్స్ అండ్ బిల్డింగ్, టెంపుల్. ఇల్లులు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి. ఇది ఏంటిదో వాళ్ళు బోర్డు కూడా పెట్టలేదు, నేనైతే గుడి అనుకున్నా. అండ్ ఇక్కడ వాటి గురించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది. మీలో ఎవరికైనా చదివేంత ఓపిక ఉంటే వీడియో పాస్ చేస్తుంది, సార్ వీడియో పాస్ చేస్తే చదవండి, ఎంత కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటా. అండ్ అది అయ్యాక ఈ హోటల్కి వెళ్ళాం. దిరిద్రంగా ఉంది, టాప్ టౌన్ అంట హోటల్ పేరు. అండ్ ఇదే మా రూట్ ప్లాన్ రిటర్న్ ఇంటికి, చెన్నైకి. ఆ నుంచి బస్సు వచ్చి మైసూరులో దిగి, మైసూరు నుంచి బెంగళూరుకి ఒక ట్రైన్ అండ్ బెంగళూరు టు చెన్నైకి ఒక ట్రైన్లో వచ్చాం. డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్ లేక అటుగా మైసూరు రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. వీళ్ళు బుడ్డోడు చూడండి ఎట్లా కూర్చున్నాడు, ఆయన ఎత్తుకోలేక అట్లా సూట్ మీద కూర్చోపెట్టేస్తాడు. వాడు ఎంజాయ్ చేసుకుంటాడు. ఇక వాడైనా కూర్చునేది అనేసి వాళ్ళ చెల్లెలు కూడా ఏడ్చి వాళ్ళ చెల్లెలు కూడా ఇంకో సూట్ కేసు. అప్పుడైతే మీకు డే 1లో మీకు దూరం నుంచి చూపించా మైసూర్ రైల్వే స్టేషన్. అండ్ ఇప్పుడు దగ్గర నుంచి మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాం. మైసూర్ రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుంటుంది గైస్. అండ్ మేము ఎక్కబోయే ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 వస్తుంది. మేము వచ్చింది కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇది వచ్చి టూట్కులైన్ ఎక్స్ప్రెస్ వయా బెంగళూరు మైసూర్. అండ్ మనం చెన్నై నుంచి వచ్చిన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఇంకా అక్కడే ఉంది. అండ్ మనం ఎక్కాల్సిన ట్రైన్ కూడా వచ్చేసింది గైస్. అండ్ బాయ్ బాయ్ మైసూర్. మీకు బోర్డు చూపిద్దామంటే మైసూర్ బోర్డు కూడా లేదు రైల్వే స్టేషన్ దగ్గర. అండ్ సన్సెట్ అవుతుంది. బ్యూటిఫుల్గా ఉంది గైస్. అండ్ ఇది బెంగళూరు దగ్గర రీచ్ అయ్యాము. అక్కడ ఆపోజిట్లో మెట్రో స్టేషన్ ఉంటుంది. మెట్రో స్టేషన్ కూడా ఉంది, మెట్రో కూడా ఉంది. బట్ అది రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంది. నేనైతే పేరు మర్చిపోయా. అండ్ బెంగళూరుకి రీచ్ అయిపోయి మేము ఎక్కవలసిన ట్రైన్కి అయితే వేరే ప్లాట్ఫామ్ చేంజ్ అవుతున్నాం. అండ్ మీకు రాత్రి అయిందనేసి మేము ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఆ ట్రైన్ కూడా షూట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ డే పెరంబూర్లో దిగేసి ఇక ఇంటికి అయితే రీచ్ అయ్యాము.
సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి. సో టేక్ కేర్, టిల్ దెన్ టేక్ కేర్, బై బై గైస్.